అంతేలేమ్మా. ఊరికే ఏం బాగుంటుందమ్మా. అయితే అలా జరిగింది కానీ అంత నడిచినావంటే నువ్వు గ్రేటే అమ్మా. 9 గంటలు ఒకే మాట ఈశ్వరుని, తండ్రి నా ఎందు ఉంటే నేను నీ భక్తురాలు అయి ఉంటే నాకు నీరసం రాని, తర్వాత ఇంటికి లేదా రాని అంటే ఒక్క నీరసం లేదు, ఒక కాలు నొప్పి లేదమ్మా. ఎలా నడిచిన నడవలేమని మానేసి వద్దన్నారు. ఎన్ని గంటలు నడిచేది? అందరూ 6 గంటలు, 4 గంటలు, 5 గంటలు అంతే. నేను 9 గంటలు నడిచా. వామ్మో, నేను నిజంగా అడ్డం పడుతుంటున్నా మేడం. ఇంకోటి ఏంటో తెలుసా, ప్రతి గుడికి విశిష్టత ఆ దేవుడి గురించి చెప్పేవారు ఆయన. నువ్వు ఇంత అంత నడుస్తావా అంటావు కదమ్మా. ఈ బండి ఎక్కడం మొదలెట్టాకనే నాకు ఇలా వచ్చింది. మరి అది ఎట్లా నడిచినావు? మరి అదే చెప్తున్నాను కదా, అనుగ్రహం. నేను మళ్ళీ ఇంకోసారి ఎక్కలేను, అలాగా ఎక్కలేను. గిరి ప్రదర్శన అంటే ఇక్కడ మొదలెట్టి ఎక్కడెక్కడ నుంచో మళ్ళీ ఇక్కడ చిన్న బొర్ర ఉంటుంది, అలా దూరినావా? అదే దూరలేదు, నాకు అదే బాధ అనిపించింది. సాయితు భోజనాలు పెడుతున్నాడు అన్నట్టు, 150 మంది నుంచుంటే ఇక్కడ భోజనాలు అన్నాడు. 12 గంటలకు నువ్వు భోజనం చెప్తావు, మళ్ళీ నైట్ అక్కడ ఆయన అన్నీ ఇప్పించాడు, దారిలో పీకుల దాకా ఇప్పించాడు పాపం. మాట్లాడితే పాలు, మాట్లాడితే టీ, మాట్లాడితే కాఫీ, మాట్లాడితేనేమో బొండాలు, పానీపూరీలు, బజ్జీలు, అద్దెక బజ్జీలు, ఇంత భోజనం తింటామని పొట్ట నిండిపోయిందని తిడితే నేను వద్దన్నాను. ఈయన అన్నాడు, మేము 3 చోట్ల ఉన్నాం నడవలేక. అయితే ఆయన అంటున్నాడు, లేదండి గిరి ప్రదర్శన అది మరి వెళ్ళొద్దా అన్నారు. ఆయన కూడా పాప మాటలు వచ్చాయి తిప్పడానికి. వెంటనే ఆయన ఎవరో సాధించే ఏజ్ ఉంటుందంతే, చిన్నపిల్లోడు. అయితే వీడియోలో ఉన్నాడు, సాహిత్య తీసాడు వీడియో. ఏమో 150 మంది పడక ఎంత బాగుందో, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఆ వీడియో తీసినావు ఇట్లా. అదేంటమ్మా నీట్గా ఉందమ్మా. ఎంత రోజు 300 అంట, 2 రోజులు. అసలు మీకు ఆమె అక్కడే పరిచయమా? అది తిరుపతి ఆమె సంవత్సరం నుండి పరిచయం. నేను చూడలేదు అసలు. ఇంకా ఫోన్లో పరిచయం? ఫోన్లో నాకు పంపారు ప్యాకెట్లు, ఇంట్లో సరుకులు. ఆమెనేనా? ఫస్ట్లో శ్రీదేవి గారు ఆవిడే పెట్టారు. ఫస్ట్లో నా లైఫ్లో ఎంటర్ అవ్వలేనా ఆవిడే, 2 సార్లు పంపారు. హ్యాపీనెస్ ఉంటుంది పోయినా ఇంటికి. తర్వాత కూతురింటికి వెళ్ళిపోయిన అంటున్నారు, మర్చిపోయింది లక్ష్మి గారు వీడియో చూడలేదు అన్నారు. ఇప్పుడు నేను అరుణాచలంలో ఉన్నాను పెట్టాను, పెడితే ఇక్కడికి 4 గంటలే ప్రయాణం, రండి లక్ష్మి గారు అని ఫోన్ చేశారు. భరతనాక్షణం సాయికి ఎలా రెస్ట్ తీసుకుంటున్నాడా ఇంటికాడ? అంత తిరిగి మలిసిపోయాడు, నిద్ర ఉండాలి. నీకు కొద్దిసేపు నిద్ర ఉన్నది, అలా ఇంగులు వేస్తావు. ఇంగులు వేయడమమ్మా నువ్వు. నిజమే, 3 గంటలు పడుతుంది, 4 గంటలు వేసుకుంటాం. మళ్ళీ లేచినప్పుడు ఎంగుంటావు, అసలు షారుంటావు. దేవుడు ఇచ్చిన వరం రాజు, అందరికి రాదు అది. చూసాడు ముంచుక్క ఎంత వేసాడో, కొంచెం వేసాడు. ఎంత తీసుకున్నాడు ప్లేటు? 50. మరి 50 తీసుకున్నట్టు చూడు, నూనె ఎలా వేసాడు. అదేంటి సాంబార్ ఏమో. సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టి కన్నం లేక బాగుంటుంది చూడు. చట్నీ తినకుండా తిన్నావు నువ్వు? నేను తిన్నామ్మా, ఆకలి వేస్తలేదు ఎందుకులే అనేసి. అదమ్మా, నువ్వు తిన్నావు కదా, తిన్నప్పుడు నంచుకోవాలి కదా. మాకు ఇక్కడ టైం ఉందమ్మా, నీకు వీడియో తీసుకునే కదా సరిపోతుంది. మరే అట్లా అయిపోయినా నువ్వు సెలబ్రిటీ. ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టావు? ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టావు? ఆమె ఫోన్ చేసినా కదా దాకా నీకు రమ్మని, ఆమెనే చేద్దాం ఫోన్. నువ్వు అక్కడ ఉన్న ఒకటే ఫోన్ చేస్తుంది నాకు. చేసింది ఎప్పుడు చేసుకుంటే మనుషులు పొమ్మని చెప్తానని అంటారు. పొట్టిదేనా? కాదు, ఇంకొక ఆమె, వేరే ఆమె, కొత్త ఆమె, అక్కడే కరీంనగరే. మీ వీడియోలు చూస్తుందంట, బాగుంటాయి వీడియోలు, ఆమె వీడియోలు. మీ ఇద్దరు నిజంగా కొట్లాడుకుంటారేమో అనుకుంటారంట మన ఇద్దరిని. నేనన్నా లక్ష్మణ్ మేము పన్నీగా కొట్లాడుకుంటాం సరదాగా. చూసేటోళ్ళు కూడా నీ ముఖం చూస్తే గుద్దుతారమ్మా లైక్. ముసలం కూడా ఫోన్ చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా తినేస్తున్నారు.
16 రకాల కూరలు నిజం ముగ్గురికి 900. కూరలే 900. దోశల కూరలు కదా ఫుడ్ ముగ్గురికి ఏమో ఇది 500 ఉంది 580. టిఫిన్ సమంత వాళ్ళు వస్తారు ఇంకా హోటల్కి సుజాత వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ₹1 కోటి పెట్టి మూవీ ఫిలిం సిటీలో చూపించారు యాక్షన్ అంతా. లేకపోతే నమ్మకూడదని మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు. నాకు మాత్రం దోసకాయ పచ్చడి చేసి బిర్యానీ చేసి తేవాలమ్మా అంటారు. కూతురు వస్తే రానివ్వదు చెప్పకూడదు. ఎందుకులేమ్మా, నువ్వే ఒక దేవుడు, నీకు ఏ టైంకి ఆ టైంకి దేవుడు అన్నం పెడుతున్నాడు. అదే అంటున్నారు. అసలు అభిమానం ఉన్న కాడికి నల్లారు మీరు ఎందుకు లేరు అక్కడికి